హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా బాణీ పెట్టేసుకొని అందులో రిఫైండ్ ఆయిల్ వేసుకుని అదేవిధంగా 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాం టేస్ట్ కోసం. ఈలోపు బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. నూనె కాగిన తర్వాత దాంట్లో షాజీరా, అనాస పువ్వు, యాలక్కాయలు, లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ వేసుకుని వేగనిద్దాం. ఈ బిర్యానీ సామాన్లు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చి బఠానీ ఇంకా మీరు ఏ వేసుకుంటే కూరగాయలు వేసుకుని బాగా వేగనివ్వండి. నేను ఇందులోకే టేస్ట్ కోసం అని చెప్పి చికెన్ ఒకటి వేస్తున్నాం మేము. ఎంతో కాదు, టేస్ట్ గురించి కొంచెం చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్నాను పక్కన. అది కూడా వేసేసి ఈ ఉల్లిపాయలతో పాటు వేగనిస్తాను. ఈ చికెన్ అవి ఉల్లిపాయలు అన్నీ బాగా వేగనిచ్చుకోవాలండి. ఇది వేగేలోపు నేను ఏ బియ్యం కొలతతో గిన్నె తీసుకున్నానో ఆ గిన్నె పక్కన వాటర్ మరగనిస్తున్నాను. ఇవి వేగుతున్నాయి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇదిగో ఈ గిన్నెలో నేను నీళ్లు వేడి చేస్తున్నాను, ఎందుకంటే క్యారేజీలకి కొంచెం పొద్దున్న మాటలు తొందరగా అయిపోవాలి కదా. ఇప్పుడు 2 స్పూన్ల ఇవన్నీ వేగినాయి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అది బాగా వేగనిచ్చిన తర్వాత వాటర్ పోసేసాము. ఇప్పుడు బిర్యానీ మసాలా చేసుకుంటున్నాం. దీంట్లోకి అనాస పువ్వు, జాపత్రి, యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసి చేసిన పొడి అండి. ఇంట్లో చేసుకున్న పొడి బాగుంటుంది. ఇది రైస్లో వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అదేవిధంగా ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసాను ఇందులో. ఇది ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలండి. నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఉప్పు అవైలబిలిటీగా ఉంటే ఉప్పు వేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత నానబెట్టిన బియ్యం వేసేసుకుందాం. ఒక గిన్నెకి 2 గిన్నెలు నీళ్ళు తీసుకున్నామండి. ఒక గిన్నె బియ్యానికి 2 గిన్నెల నీళ్ళు. నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి. నేను పెట్టిన గిన్నె కొంచెం వెయిట్ తక్కువ పలచగా ఉందని చెప్పి నేను కింద రేకు లాంటి ప్లేట్ పెట్టి పైన ఇది పెట్టుకున్నాను, కింద అడుగంటకుండా బిర్యానీ. ఇప్పుడు పైన నేను వెయిట్ పెడతాను. నా వెయిట్ చూసి మీరు ఆశ్చర్యపోకండి. అంటే చుట్టూ గోధుమ పిండి పెట్టుకుంటే ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉంటుంది. నేను అది పెట్టకుండా ఏం చేస్తున్నానంటే వెయిట్ పెట్టేస్తున్నాను. నా వెయిట్ చూసి జడ్సుకోకండి. అంటే రైస్లో వాటర్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం అన్నమాట. వెయిట్ పెట్టేస్తున్నాను చూడండి, పెట్టేశాను. అబ్బో ఏమనుకోకండి, అందులో ఫుల్గా లేవు, వాటర్ కొన్నే ఉన్నాయి. సో ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా పెట్టాను. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ.